నమస్కారం మిత్రులారా, మీ అందరికీ మన వాటర్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశం తంపర లేక్ దగ్గర. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ బోటింగ్ ఎంత ఫేమస్సో మీకు తెలిసిందే. రోజు ఎంతో మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. కానీ ఈ అందమైన సరస్సుని ఇంత నీట్గా బోటింగ్కి అనుకూలంగా ఎలా ఉంచుతారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అదేనండి, మీరు చూస్తున్న ఈ అద్భుతమైన మిషన్. ఒక చిన్న ట్రాక్టర్ లాగా, పడవలాగా ఉన్న ఈ మిషన్ నీటిలో ఎంత సులువుగా ప్రయాణిస్తుందో. దీని పేరు యాంఫిబియస్ వీడ్ హార్వెస్టర్. అడ్డుగా ఉన్న పొడవైన గడ్డిని, కలుపు మొక్కలను తన ముందున్న కట్టర్తో ఎలా కట్ చేసుకుంటూ వెళ్తుందో చూడండి. ఇది మామూలు మిషన్ కాదు ఫ్రెండ్స్. ఇది నీటిలోనూ, ఒడ్డును ఉన్న బురదలోనూ అవలీలగా పనిచేయగలదు. ఆపరేటర్ దాన్ని కూర్చుని ఎంత సింపుల్గా కంట్రోల్ చేస్తున్నారో గమనించండి. ఇది కట్ చేసిన గడ్డిని పక్కకు నెట్టేస్తూ నీటిని క్లియర్ చేస్తూ వెళ్తుంది. పర్యాటకులు వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలన్నా, స్పీడ్ బోట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరగాలన్నా సరస్సులో ఇలాంటి పిచ్చి గడ్డి లేకుండా చూడాలి. గడ్డి అలాగే ఉంటే బోట్ మోటార్లకు చిక్కుకుపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు ఈ మిషన్తో ఇలా క్లీన్ చేస్తూ పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ తంపర లేక్ మేనేజ్మెంట్ వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిందటిసారి నేను మా ఫ్రెండ్స్ ఇక్కడే కయాకింగ్ చేసినప్పుడు అక్షరాల నరకం చూశాం. నీళ్లలో గడ్డి విపరీతంగా ఉండి పడవలు అసలు ముందుకు కదిలేవి కాదు. అప్పుడు మేమే స్వయంగా గంటల తరబడి ఆ గడ్డిని చేతులతో పీకి నానా కష్టాలు పడి దారి చేసుకున్నాం. ఆ రోజు మేం పడ్డ కష్టమంతా వీడియో తీసి ఇంతకు ముందే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ కూడా చేశాను. ఆ రోజు ఆ గడ్డి కోయడానికి మా ప్రాణాలు పోయాయి. కానీ ఇప్పుడు ఈ మిషన్ ఆ గడ్డిని ఎంత ఈజీగా కట్ చేస్తుందో చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది. దీని గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఈ బండి పనిచేయడానికి గంటకి సుమారుగా 20 నుంచి 30 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. మామూలు బండలాగా రోడ్డు మీద వెళ్లడం కాదు కదా, నీళ్లలో పడవలాగా తేలుతూనే అంత దట్టమైన గడ్డిని తన కట్టర్తో ఫోర్స్గా కట్ చేసుకుంటూ బురదలో ముందుకు నెట్టుకురావాలి. అందుకే ఈ హెవీ మిషన్కి అంత డీజిల్ పడుతుంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఈ బండి ఇంజిన్ ఎంత పవర్ఫుల్లో. ఈ తంపర లేక్లో ఉన్న దట్టమైన గడ్డిని క్లీన్ చేయడానికి ఈ మిషన్కి ఏకంగా 5 నుంచి 6 గంటల సమయం పట్టింది. ఇది ఒకేసారి కట్ చేసి క్లీన్ చేసేదో. ఫస్ట్ బండి ముందు భాగంలో కట్ చేసే అటాచ్మెంట్ పళ్ళు పెట్టుకుని గడ్డినంతా కోసుకుంటూ వెళ్తుంది. ఆ కటింగ్ అంతా అయిపోయాక ఆ ముందున్న పార్ట్ని తీసేసి దాని ప్లేస్లో ఇంకో కొత్త అటాచ్మెంట్ని తగిలిస్తారు. ఇలా రెండోది యాడ్ చేసిన తర్వాత నీటిపైన తేలుతున్న ఆ కట్ చేసిన గడ్డినంతటినీ ఒకేసారి బయటికి లాగేసి అప్పుడు వాటర్ని మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది. ప్రాసెస్ ఇలా 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఇంత అందంగా వాటర్ స్పోర్ట్స్కు అనుకూలంగా ఉండటానికి ముఖ్య కారణం మన గంజాం జిల్లా కలెక్టర్ గారు. వారి పేరు శ్రీ కీర్తివాసన్ వి ఐఏఎస్. వారు మన గంజాం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్. పర్యాటకుల కోసం ఈ సరస్సు అభివృద్ధి కోసం కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారి చొరవతోనే దాదాపు 60 లక్షల రూపాయల విలువైన ఈ అడ్వాన్స్డ్ మిషన్ను ఇక్కడికి తెప్పించారు. నీటిలో గడ్డి ఉంటే స్పీడ్ బోట్లకు, టూరిస్టులకు ఇబ్బంది అని భావించి ఎప్పటికప్పుడు ఈ మిషన్తో ఇలా శుభ్రం చేయిస్తున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటంలో కలెక్టర్ కీర్తివాసన్ గారి కృషి నిజంగా అభినందించదగ్గది. నాన్ స్టాప్గా పనిచేసి లేక్ని ఎంత నీట్గా మార్చేసిందో చూడండి. నిజంగా గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఆ రెండో అటాచ్మెంట్తో కట్ చేసిన చెత్తనంతా బయటికి లాగేశాక ఇప్పుడు ఈ నీళ్లు చూడండి అద్దంలా ఎలా మెరిసిపోతున్నాయో. ఇందాకటి వరకు దట్టమైన గడ్డితో నిండిపోయిన ఈ ఏరియా ఇప్పుడు అసలు ఆనవాలు కూడా లేకుండా ఎంత నున్నగా, స్వచ్ఛంగా మారిపోయిందో కదా. ఆ గడ్డి మొత్తం క్లీన్ చేయగానే ఇక్కడ ప్రకృతి అందం ఒక్కసారిగా రెట్టింపైపోయింది. ఈ నీటి ఉపరితలం చూస్తుంటే కళ్లకు భలే ప్రశాంతంగా, మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తోంది. ఇలాంటి అందమైన, స్వచ్ఛమైన వ్యూ చూస్తుంటే ఇక్కడే గంటల తరబడి కూర్చోవాలనిపిస్తోంది కదూ. నిజంగా ఈ ప్లేస్ ఇప్పుడు కనువిందుగా ఉంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు మన వ్లాగ్. నీటిలో పనిచేసే ఈ గడ్డి కత్తిరించే మిషన్ పనితీరు మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మీరెప్పుడైనా ఈ తంపర లేక్కి వచ్చారా? మీ అనుభవాలను కూడా పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నీటి ప్రదేశాలు, వాటి విశేషాల కోసం మన వాటర్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బాయ్.